ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అయ్యే టాప్ 5 బెస్ట్ వాట్సాప్ ఫీచర్స్. నంబర్ 1 మెటా ఏఐ ఫీచర్. ఈ ఫీచర్ యూజ్ చేసుకొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీకు కావాల్సిన ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా రూ. 10,000 మీరు ఒక మంచి మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నారు అనుకోండి. ఏ మొబైల్ కొనాలో మీకైతే తెలీదనుకోండి. వాట్సాప్‌లో మెటా ఏఐ ఓపెన్ చేసుకొని బెస్ట్ మొబైల్ ఫోన్ అండర్ 10,000 సెర్చ్ చేశారనుకోండి. మీకు ఒక మంచి మొబైల్ సజెస్ట్ చేస్తుంది. అప్పుడు ఆ మొబైల్ ఫోన్ కొనుక్కోవచ్చు. లేదా మీరు చికెన్ దమ్ బిర్యానీ చేయాలనుకోండి. హౌ టు మేక్ చికెన్ దమ్ బిర్యానీ అని టైప్ చేసి ఎంటర్ చేశారనుకోండి. మీకు బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మొత్తం క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. దాంతో పాటు ఒక ఇమేజ్ కావాలనుకోండి. ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెటా ఏఐ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. వీటి కోసం అయితే వాట్సాప్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. వాట్సాప్‌ని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఆస్క్ మెటా ఏఐ ఆర్ సెర్చ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఇందులో ఇమాజిన్ ఎ డ్రాగన్ అని ఉంటుంది చూడండి. సో వీటిని క్లిక్ చేస్తే మనకు డ్రాగన్ సంబంధించి ఒక ఇమేజ్ జనరేట్ చేస్తుంది చూడండి. చూడండి ఈ విధంగా డ్రాగన్ సంబంధించి ఒక ఇమేజ్ జనరేట్ చేసింది. నేను దగ్గర టాప్ 5 బెస్ట్ వాట్సాప్ న్యూ ఫీచర్స్ అని చెప్పేసి ఒక టైప్ చేసి మెసేజ్ చేశాను. సో ఈ విధంగా వాట్సాప్ సంబంధించి టాప్ 5 బెస్ట్ ఫీచర్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇట్లా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సెకండ్ ఫీచర్, వాట్సాప్‌లో వీడియో కాల్ చేస్తారు కదా, వీడియో కాల్ చేసేటప్పుడు ఫిల్టర్లు అయితే యాడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మీరు లో లైట్‌లో ఉన్నారనుకోండి, స్క్రీన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవచ్చు. మీ వీడియో కాల్‌లో ఉన్నప్పుడు మీ వీడియో బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో వీడియో కాల్ చేసామనుకోండి, మనకు నచ్చిన ఫిల్టర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా చాలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఈ ఫిల్టర్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు బ్యాక్‌గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ఈ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లో లైట్‌లో ఉన్నారనుకోండి, ఇక్కడ లైట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. లో లైట్ మోడ్ అయితే ప్రెజెంట్ ఆఫ్ ఉంది. ఇప్పుడు ఆన్ చేస్తే నా ముఖం మీద చూడండి, మీకు లైట్ అయితే ఇట్లా కనిపిస్తుందో. థర్డ్ ఫీచర్, వాట్సాప్‌లో స్టేటస్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా రేపు మీ ఫ్రెండ్ బర్త్‌డే అనుకోండి. సో వాడు విష్ చేసిన తర్వాత వాడిని మెన్షన్ చేసుకోవచ్చు. మెన్షన్ చేశారనుకోండి, మీ ఫ్రెండ్ మెన్షన్ చేశాడని చెప్పేసి వాళ్ళకైతే మెసేజ్ అయితే వెళ్తుంది. వాళ్ళు కూడా మీరు ఏ స్టేటస్ అయితే మెన్షన్ చేశారో అదే స్టేటస్ వాళ్ళు కూడా స్టేటస్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. వీటి కోసం అయితే వాట్సాప్‌లో స్టేటస్ అయితే ఓపెన్ చేసుకోండి. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. క్రింది సైడ్ మీకు ఒక ఈ విధంగా అదర్ రేట్ ఆఫ్ సింబల్ అయితే ఉంటుంది. ఈ సింబల్‌ని క్లిక్ చేసుకుంటే మన ఫ్రెండ్స్‌కి అయితే ఈ ఫోటోని అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఈ స్టేటస్ అయితే మన ఫ్రెండ్స్‌కి అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ అదర్ రేట్ ఆఫ్ సింబల్ అయితే ఉంది. వీటిని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీ ఫ్రెండ్స్‌కి అయితే ఎవరికైతే మెన్షన్ చేయాలనుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను మా ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి 1 కాంటాక్ట్ సెలెక్టెడ్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ యారో మార్క్ అయితే ఉంటుంది. యారో మార్క్‌ని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీ ఫ్రెండ్ చాట్‌లో అయితే యూ మెన్షన్డ్ అని చెప్పేసి వాళ్ళ పేరైతే చూపించడం జరుగుతుంది. ఫోర్త్ ఫీచర్, స్టేటస్‌లో మీరు వాయిస్ రికార్డ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ మొబైల్ ఫోన్‌లో 1000 కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి. మీకు ఎమర్జెన్సీగా బ్లడ్ అయితే కావాలి. 1000 కాంటాక్ట్స్‌కి బ్లడ్ అయితే కావాలని చెప్పి మెసేజ్ ఫార్వర్డ్ చేయలేరు. అదే స్టేటస్‌లో మీరు వాయిస్ రికార్డ్ పెట్టారనుకోండి, చదువు రాని వాళ్ళు కూడా ఆ రికార్డ్ అయితే వినేసి వాళ్ళైతే మీకు రెస్పాండ్ అవుతారు. వీటి కోసం అయితే వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. స్టేటస్‌లో అయితే మీరు వాయిస్ రికార్డ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది చూడండి, ఒక ఇమేజ్ అయితే ఉంది. ఇక్కడ మీరు వీడియో యాడ్ చేసుకోవచ్చు, ఫోటో యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ వాయిస్ రికార్డ్ సంబంధించి మైక్ అయితే ఉంటుంది. మైక్‌ని లాంగ్ ప్రెస్ చేయండి. ఇట్లా మనం మాట్లాడేది మొత్తం అంతా రికార్డ్ అవుతుంది. అది మన స్టేటస్‌లో ఈ వాయిస్ అయితే స్టేటస్ చూసిన వాళ్ళందరూ వినొచ్చు. ఫిఫ్త్ ఫీచర్, వాట్సాప్‌లో ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఆ ఇమేజ్‌ని యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఆవు ఉందనుకోండి, ఆవు రోడ్ మీద ఉన్నట్టు, లేదా ఆవు ఒక గార్డెన్‌లో ఉన్నట్టు, ఆవు గడ్డి తింటున్నట్టు ఇట్లాంటి ఇమేజ్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఆవు మూవ్ అవుతున్నట్టు కూడా యానిమేషన్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో ఎవరికైతే ఇమేజ్‌ని యానిమేషన్ చేసి పంపించాలనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ సింబల్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. క్రింది సైడ్ అయితే ఇమాజిన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఏ ఇమేజ్ అయితే జనరేట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ టైప్ చేయండి. నేనైతే కౌ ఇన్ ది గార్డెన్ అని చెప్పేసి టైప్ చేసి పెట్టాను. ఈ విధంగా గార్డెన్‌లో ఉన్న కౌ వచ్చి ఫోటో చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ యారో మార్క్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ మేక్ చేంజెస్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ యానిమేట్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా యానిమేషన్ ఫోటో అయితే మన ఫ్రెండ్స్‌కి అయితే సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెండ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇలా సెండ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఓపెన్ చేశారనుకోండి, కౌ అయితే ఈ విధంగా మూవ్ అవుతుంది చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన 5 ఫీచర్స్ మీకు ఏ ఫీచర్ నచ్చిందో వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. నాకైతే థర్డ్ ఫీచర్ బాగా నచ్చింది. దాంతో పాటు వీడియో కాల్ ఫీచర్ కూడా బాగా నచ్చింది. మీకైతే ఏ ఫీచర్ నచ్చిందో వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి, వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియో లైక్ చేయండి.